దేవునికి స్తోత్రం. ఈరోజు విశ్వాసమునకు కర్తగు దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సమర్థవంతమైన వాగ్దానం. మంచి పోరాటం పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసము కాపాడుకుంటుని. 2 తిమోతిలకు రాసిన పత్రిక 4:7. ప్రియా విశ్వాసమున కర్తయు దాన్ని కొనసాగించేవాడైన దేవదేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు ఘనమైన నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు ప్రభు పేరిట తెలియపరుస్తున్నాను. దేవుని బిడ్డలారా, మన ప్రియ ప్రభు శ్రేయస్కరమైన ఆశీర్వాదంతో మనల్ని నింపగల మహాదేవుడు, మన దేవుడు గొప్ప గొప్ప కార్యములు చేసి మనల్ని బలపరచగల మహిమాన్వితుడైన ఆత్మీయ జీవితంలో మీరు జయించండి. మీకు దేవుడు సంపూర్ణమైన వాగ్దానాలు మీకు ఇస్తున్నాడైన. మంచి పోరాటం పోరాడి తిని, నా పరుగును కడముట్టించదని విశ్వాసం కాపాడుకుంటుని. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. అది నా ముందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభు. అది నాకు మాత్రమే కాకుండా తనకు ప్రత్యక్షతను అపేక్షించే వారందరికీ అనుగ్రహించునని ఈ 2 తిమోతి 4:7-8 మనకు తెలియపరుస్తున్నాయి. ఇది అపోస్తుడైన పౌలు తన గూర్చి ఒక అద్భుతమైన సాక్ష్యమును విశ్వాసంతో పలికాడు. ఎందుకనగా ఆత్మీయ జీవిత యాత్రలో ఆలు పెరగని యోధుడుగా, వాటమీ తెలియని విజయుడుగా తన రక్షణను కాపాడుకుంటూ దేవుని పిలుపు ప్రకారం అద్భుతమైన సువార్త సేవను చేసి అందరికీ మాదిరిగా తనను తాను కనపరుచుకొని దేవుని నామను మహింపరచెను. మరియు నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరును నన్ను పోలి నడుచుకోనండి 1 కొరింథీ 11:1 తెలియపరుస్తుంది. గొప్ప దైవజనుడుగా మరియు విశ్వాసగా కూడా ఆయన నిలిచాడు. విశ్వాస యాత్రలో రక్షించబడిన తరువాత ఒక విశ్వాసి అనేక ఒడిదుడుకులను, శోధనలు ఎదుర్కొంటాడు. వీటన్నిటినీ జయించాలి అంటే ముందుగా మనం మన శరీరంపై విజయమును పొందాలి. అనగా శరీర కార్యములపై మనం జయం పొందాలి. శరీర కార్యములు స్పష్టమైనవి. అవి ఏమనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషము, కలహము, మత్సరము, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాట్లు మొదలైనవి. వీటన్నిటిని గురించి నేను మునుపు చెప్పిన ప్రకారం ఇట్టి వాటి చేయవారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకుంటారని మీతో స్పష్టంగా చెప్పుచున్నానని గలతీ 5:19 నుండి 20-21 మనకు తెలియపరుస్తున్నాయి. అయితే ఈ శరీర కార్యములను జయించాలంటే పరిశుద్ధాత్ముడు సాయంతో మాత్రమే జయించగలదు. ఆత్మచేత శరీర క్రియలను చంపినట్లా జీవించగలదు. తరువాత ఈ లోకాన్ని జయించాలి. ఈ లోకమునైనను లోకంలో ఉన్నవాటినైనా ప్రేమింపకడి. ఎవడైనాను లోకమును ప్రేమించినట్లా తండ్రి ప్రేమ వానిలో నుండదు. లోకంలో ఉన్నదంతయో అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవడంబమును తండ్రి వల్ల పుట్టినవి కావు. అవి లోక సంబంధమైనవే. లోకమును దాని ఆశలు గతించిపోవచ్చున్నవి, కానీ దేవుని చిత్తం జరిగించేవాడు నిరంతరము నిలిచిన వాటి యోహాను 2:15-16-17 తెలియపరుస్తున్నాయి. నీ ఆత్మీయ జీవితంలో విజయం సాధించాలంటే పరిశుద్ధాత్మ ప్రభు సహాయంతో మాత్రమే జయం పొందగలదు. పరిశుద్ధాత్మని ద్వారా నీ శరీర కార్యములు చంపి ప్రార్థన చేస్తూ వాక్యానుసారంగా జీవిస్తే విజయం నీదే. అప్పుడు ఈ వాగ్దానం నీదే. అయితే అపోస్తుడైన పౌలు గారి వలె నీవు సాక్ష్యం ధైర్యంగా చెప్పగలవా? ఒక్కసారి దేవదేవుని బిడ్డ, నిన్ను నువ్వు పరీక్షించుకో. నీ దేవుడు నీకు సంపూర్ణమైన విజయం ఇచ్చే గొప్ప దేవుడే. సర్వోన్నత వాగ్దానం చేత నువ్వు నింపబడాలి. జయించవానికి దేవుని పరదేశంలో ఉన్న జీవవృక్షం భుజించుని ఆ మహిమాస్వరూపుడు వాగ్దానం చేస్తున్నాడు. జయించేవాడు 2వ మరణం వలన ఈ హానియు చెందడంటున్నాడు. జయించేవానికి మరుగైన మన్నాను భుజింపనితును మరియు అతనికి తెల్ల రాతి నిత్తునట్టున్నాడు ఆ మహిమాస్వరూపుడు. దేవుని బిడ్డలారా, దేవుని వాగ్దానం స్వీకరించుకుందాం. దేవుని బిడ్డలుగా అశాశ్వత లోకాన్ని జయిందాం. శాశ్వతమైన దేవుని ప్రేమతో ముందుకు సాగిపోదాం. పరిశుద్ధాత్మ దేవుని మహాకృప నేడు మీతో, మీ కుటుంబ సభ్యులందరితో కూడా ఉండి మీకు సంపూర్ణమైన విజయం అనుగ్రహించి ఆత్మీయ జీవితంలో గొప్పగా మీరు ఎదుగుదురుగాక. ప్రార్థన. మహాపరిశుద్ధుడు, మహోన్నతుడు, సర్వోన్నతుడైన మా ప్రియ అద్వితీయ సత్యస్వరూపుడా, మీరు మాకు ఇచ్చిన ఈ వాగ్దానం బట్టి మీకు స్తోత్రాలు, వందనాలు నాయనా. మహాదేవుడు, మహోన్నతుడు, శక్తిమంతుడు నీవు నాయనా, నీకు స్తోత్రాలు. అపోస్తులైన పౌలు గారి వలె మేము కూడా మంచి పోరాటం పోరాడి నాయనా మా పరుగును కడముట్టించి
విశ్వాసం కాపాడుకోవటానికి మీ కృప మాకు దయచేయండి. బిడ్డలను ఆశీర్వదించండి, ఆయుధార్గులు దయచేయండి, జయ విజయం దయచేయండి, సమాధానపరచండి. మీ కృపలో విస్తరింపజేసి పరిశుద్ధాత్మ మేలుతో బిడ్డలందరినీ నింపమని నా ప్రభును రక్షకుడు పరిశుద్ధులని యేసునామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవాదేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి బలపరిచి స్థిరపరిచి విజయవంతమైన ఆత్మకార్యం ప్రభు జరిగించునుగాక. ఆమేన్.